పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి పైన అక్రమంగా కేసు పెట్టేసి అతన్ని అరెస్టు చేయాలంటని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి పోలీసులు ఆయన ఇంటి చుట్టూ ముమ్మరంగా మోహరించినటువంటి సందర్భంలో అన్యాయంగా అరెస్టు చేయాలని చూస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడం కోసం మా గౌరవ మాజీ మంత్రి హరీష్ అన్న ఆయన ఇంటికి పోతే ఈరోజు పోలీసులు అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం హరీష్ అన్నను ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే జనాలకు న్యాయం చేయగాని అనునిత్యం జనాల కోసం పోరాటం చేస్తూ నిన్ను నిద్రపోనీయకుండా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కాలని నువ్వు చూస్తే ఖబర్దారంట అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, ఈరోజు నిన్ను ముక్తకంఠంతో ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉంటే జీర్ణించుకోలేక అక్రమంగా కేసులు బనాయించేసి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అని చెప్పేసి చేస్తూ ఉన్నావు. ఎవడో చక్రధర్ గాడు అనామకుడు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట అని చెప్పేసి హరీష్ అన్న మీద కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకుంటావు. కానీ ఈరోజు ఖమ్మం బాధితులను పరామర్శించడానికి హరీష్ రావు పోయి అక్కడ మీ కాంగ్రెస్ గుండాలు ఆయన పైన దాడి చేస్తే అక్కడ సంతోష్ అనేటటువంటి మా నాయకుడి కాలు విరగొట్టినా ఎటువంటి కేసు చెయ్యరు మీరు. కానీ ఈరోజు అన్యాయంగా అక్రమంగా మా లీడర్లను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించి మీరు కేసులలో ఇరికించి జైలు పాలు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఒకవేళ గనక హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ జైలు పాలైతే అక్రమ కేసులలో ఈ యావత్తు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారి ఏ విధంగానైతే ఉద్యమం నడిచిందో ఆ రోజులు పునరావృతమవుతాయి. అసలైనటువంటి దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి, అసలైన దొంగవి నువ్వు. నీ కేసులు కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబుతో నువ్వు చేస్తున్న లాబింగ్ యావత్తు తెలంగాణ ప్రజానికి తెలుసు. కాబట్టి ముక్తకంఠంలో నిన్ను నిలువరించాలని చెప్పి చూస్తున్న మా లీడర్ల పైన, మా బీజేపీ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయాలని చూస్తే ఖబర్దారంట అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు బీఆర్ఎస్వి సంగారెడ్డి జిల్లా తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కు ఈ మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం అని విద్యార్థి విభాగం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అనే కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయాలని హరీష్ అన్నను చేస్తే అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తే తెలంగాణ అగ్నిగుండం మారుతుందని చెప్పి బీఆర్ఎస్వి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. అక్రమంగా అరెస్ట్ అయిన హరీష్ అన్నను వెంటనే, అక్రమంగా అరెస్ట్ అయిన హరీష్ అన్న వెంటనే. అసెంబ్లీలో మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 అసెంబ్లీలలో కూడా ఏ విధంగా అయితే మన హరీష్ అన్న గారు చెడుగుడు ఆడుకున్నారు వాళ్ళతోటి, మళ్ళీ మమ్మల్ని ఎక్కడ చెడుగుడు ఆడుకున్నాడు అని చెప్పి ఈ అక్రమ అరెస్టులకు వీళ్ళు పూనుకున్నారు. దానిలో భాగంగానే కౌశిక్ రెడ్డి గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, మరి అదేవిధంగా హరీష్ రావు గారిని కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. రేపు మా తాతలు అవ్వలకు పింఛను మీరు ఇచ్చిన 4000 పింఛను రావడం లేదు. అదేవిధంగా మేము టీఆర్ఎస్ తరఫున ప్రతి పాఠశాల గురుకులాలు సందర్శిస్తూ వారి సమస్యలను ఎక్కడ మీరు మాట్లాడతారు, మేము చేసిన తప్పులను ఎక్కడ ఎండగడతారనే ఉద్దేశంతో ఈ అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎవడో చక్రధర్ గౌడ్ చేసిన ఒక ఫోన్ ట్యాపింగ్ కేసును వీళ్ళు ముందుకు తీసుకొని అరెస్ట్ చేయడానికి సిద్ధమవడం చాలా ఇది ఏమైనా చర్య అని చెప్పి దీన్ని ఖండిస్తున్నాము. ఒక చక్రధర్ గౌడ్ గారి స్నేహితుడి మన హరీష్ అన్న గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం.
ఈరోజు ప్రశ్నిస్తున్నందుకే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చేసేది పని లేదు. గత సంవత్సర కాలంగా మీరు చేసింది లేదు. రాష్ట్రానికి ఈ రైతులకు ఎంత అన్యాయం చేస్తారో జనాలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశ్నించే గొంతులను కూడా మీరు అడ్డుకుంటూ జైల్లో వేయడం జరుగుతుంది, అరెస్టులు చేయడం జరుగుతుంది. దీన్ని మీ ప్రజలు త్వరలోనే మీకు గుణపాఠం చెప్తారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈరోజు హరీష్ అన్నను బేషరతుగా విడుదల చేయాలని కోరుకుంటూ యువత పక్షాన ఇదే పునరావృతం అయితే కనుక ఖచ్చితంగా మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.